కర్రపెండలం నుంచి సగ్గుబియ్యం తయారు చేస్తారని మీకు తెలుసా? సగ్గుబియ్యంతో చేసే పాయసం, రకరకాల స్వీట్స్, కిచిడి, గారెలు వీటన్నిటిని మనం ఎంతో ఇష్టంగా తింటాం. కానీ ఆ సగ్గుబియ్యం ఎలా తయారవుతుంది, దేని నుంచి తయారవుతుందని చాలా మందికి తెలియదు. సో నేను మీకు ఈ రోజు దాని గురించి చెప్తాను. దానికంటే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మొదటిగా కర్రపెండలం దుంపలను పొలం నుంచి హార్వెస్టింగ్ చేసి వాటిని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేస్తారు. ఆ తర్వాత ఇలా ఒక పెద్ద ట్రక్ లో లోడింగ్ చేసి వాటిని ఫ్యాక్టరీకి తీసుకెళ్తారు. అక్కడ వాటిని అన్లోడింగ్ చేసి ఒక కన్వేయర్ బెల్ట్ పై వేస్తారు. అవి అలాగే ఒక రోలింగ్ మిషన్ లోనికి పడతాయి. అక్కడ అవి వాటర్ తో శుభ్రం చేయబడతాయి. ఆ తర్వాత ఇలా పార్టీషన్స్ ట్రాక్ నుండి పీలింగ్ మిషన్ లోనికి పడతాయి. అక్కడ కూడా మరొకసారి అవి శుభ్రం చేయబడతాయి. ఇక చక్కగా పీలైన కర్రపెండలం దుంపలు మరొక కన్వేయర్ బెల్ట్ నుండి గ్రైండింగ్ మిషన్ లోనికి వెళ్లి పిండిగా మారి బయటకు వస్తాయి. ఆ పిండిని డ్రై చేసి దాని నుంచి సగ్గుబియ్యం తయారు చేస్తారు. ఆ తర్వాత ఇలా ప్యాకెట్స్ లో నింపి సీల్ వేసి మార్కెట్లకు తరలిస్తారు. ఇన్ఫర్మేషన్ నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.